येन तस्मै श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यं सहगणललिता श्रीविशाखांश्च हे कृष्ण करुणा सिन्धु पादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायिने कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरराम नमः। गौरित्वशे नमः। हरे कृष्ण माताजी। नाम्ने गौरित्वशे नमः। गौरतृषे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्तुभ्यं నరం చైవ నరోత్తమం। భాగవతం ప్రేయర్స్ మాతాజీ అవి అవసరం లేదు, స్టార్ట్ చేశారు కాబట్టి చెప్పేయండి. ఇవాళ మనం ఒక శ్లోకం చెప్తానన్నా కదా, చెప్పండి. నార్మల్ గా అయితే మనం ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేను షేర్ చేశా కదా, ఇవి ఓం నమో చెప్పాలి. భగవతే ఇవన్నీ మనం చెప్పాల్సినవి. ఓకే, ఇవి మనం చెప్పాల్సింది. ఇది అందులో గ్రూప్ లో షేర్ చేసేయండి మాతాజీ, పద్మజ మాతాజీ. ఓకే మాతాజీ. మంగళాచరణ్ ఇప్పుడు షేర్ చేసేయండి. చెప్పండి మాతాజీ. ఓం నమో భగవతి వాస్తు. సబిత మాతాజీ చెప్పండి, మ్యూట్ లో ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇలాగా రోజు ఒక్కొక్కళ్ళు అలాగా చెప్తూ ఉండండి. మంగళాచరణ్ మనకందరికి కూడా వచ్చేస్తుంది. సో నిన్న మనం ఎందుకు భక్తిలోకి వెళ్ళిపో ఒక్క నిమిషమే. మనము దేని మూలంగా మాయ మనకి కమ్మేసి ఉంటుంది, మనం అజ్ఞానంగా ఉంటాము అని చెప్పుకున్నాం. 2 విషయాలు అని చెప్పాము. ఇచ్ఛాద్వేషము, ఇచ్ఛా ద్వేషం. అయితే ఇచ్ఛా ద్వేషం అంటే, ఇచ్ఛ అంటే కోరిక. కోరిక. ఏం కోరిక? ఏం కోరిక? వెరీ గుడ్. అంటే ఈ భౌతిక ప్రకృతి మీద వాటన్నిటి మీద మనకి ఆధిపత్యం చెలాయించాలని కోరిక. నేనే మాస్టర్ని, నాకంటే పైన ఎవరు ఉండకూడదు, ప్రతి వాళ్ళకి నేనే ఒక హై పొజిషన్ లో ఉండాలి అనుకునేది అనమాట కోరిక. తర్వాత ద్వేషం. ఎవరి మీద ద్వేషము అంటే, కొంతమంది భగవంతుడి మీద ద్వేషంతో ఉంటారు. మనం నేను ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఎవరిని చెప్పుకున్నాం?
ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, చెప్పానా మీకు? చెప్పారు మాతాజీ. చెప్పాను కదా. ఎవరు చెప్పండి? మనం రోజు చూస్తూనే ఉంటాం. హిరణ్యకశిపుడా మాతాజీ? కృష్ణ కృష్ణుడి మామగారు, శిశుపాలుడు. కృష్ణుడి కంసుడు. మామ, కంసుడు, ఆ, taking this రావణాసురుడు, రావణాసురుడు, శిశుపాలుడు. శిశుపాలుడు, రావణాసురుడు, కంసుడు, వీళ్ళన్నమాట. వాళ్ళందరికీ ఏంటంటే భగవంతుడి మీద ద్వేషం. ద్వేషం ఏంటంటే ఈయనే ఇంత గొప్పవాడు అట్లా కాదు అని చెప్పేసి భగవంతుడి మీద ద్వేషం ఉంటుందన్నమాట. అయితే ఈ 2 వర్డ్స్ మీద శ్రీమద్ భాగవతంలో 3rd క్యాంటోలో 27th చాప్టర్ లో 20వ శ్లోకం 3.27.20 అందులో ఏం చెప్తారంటే, క్వచిత్ తత్వావమర్శేన నివృతం భయముల్బణం అనివృత్త నిమిత్తత్వా పునా ప్రత్యావతిష్టతే అని. అంటే మన మానసిక కల్పన ద్వారా, మూల తత్వాల విచారణ ద్వారాను భగవంతుణ్ణి భవభయం నివారింపబడినప్పటికీ దానికి కారణం నశింపనందువలన తిరిగి అది మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటుంది అని. మనం ఏంటంటే ఈ మనలో ఉన్న ఈ మూల తత్వాలు గాని మానసిక కల్పనలు అంటే మనం ఆలోచన ఇది చేస్తూ ఉంటాం చూసారా, వాటి మూలంగా అంటే మనలో ఉన్న భయము తగ్గిపోయినప్పటికీ మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుందిట. అయితే ఎందుకు అట్లాంటివి వస్తూ ఉంటాయంటే మనం ఈ మాయలో పడిపోయి ఉన్నామని. ఆ మాయకి కారణాలు ఏంటంటే ఈ రెండుట. అయితే అదే చెప్తారు ఇక్కడ, ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని అహంకారం మనకందరికీ ఉంటుందిట. అందుకని ఏం చేస్తారంట, మనము ఈ భవబంధాల్లోనే చుట్టుకొని ఉంటాంట. అదే ఇక్కడ శ్లోకం కూడా ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారనమాట. 7.27 శ్లోకం ఇక్కడ భాగవతంలో శ్రీల ప్రభుపాద రిఫరెన్స్ ఇచ్చారు. మనకి 2 రకాల భావాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయట. ఏంటిటంటే ఒకటి ఇచ్ఛ, అంటే ఏంటంటే ప్రకృతి మీద ఆధిపత్యం చలాయించాలి అనే కోరిక. ఇచ్ఛ అంటే కోరిక. లేదంటే భగవంతుడంతటి గొప్పవాడు అవ్వాలని తలుస్తూ ఉంటారట. ఈ జగమంతా ఏంటంటే మహానుభావులే, నేనే మహానుభావుణ్ణి కావాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే భగవంతుడు ఏంటి, కృష్ణుడు అంటున్నారు, ఆయన కంటే నేనే గొప్పగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారట. అది కోరిక, ఇచ్ఛ అంటారు. రెండోది ద్వేషం. ఏంటంటే జీవుడు కృష్ణుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే అన్నిటికీ సర్వస్వం ఎలా అవ్వాలి, ఆయనే ఎందుకు అవుతాడు అని వాళ్ళకి ద్వేషం పుడుతూ ఉంటుంటా. నేను కూడా కృష్ణుడు లాంటి వాళ్ళని కదా, నేను కృష్ణుడి యొక్క పార్ట్ అండ్ పార్సల్ అంటాం మనం. అనేనా భగవంతుని యొక్క అణువు అంటాం. ఆ అణువుని నేనే అయినప్పుడు ఆయన నేను సమానమే అవుతాము. ఆయన పెద్ద గొప్పగా ఏమున్నారు, ఆయనతోటి నేను సమానం కదా అని ఆలోచిస్తారట. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే భగవంతుడి మీద ద్వేషం పెరిగిపోతూ ఉంటుందట వాళ్ళు. కాబట్టి ఈ 2 అంశాలు ఏవేవైతే ఉన్నాయో మాయ, ఇచ్ఛ, ద్వేషం, ఈ 2 ఏంటంటే మన భవబంధాలు. అంటే ఈ మనందరం బద్ధజీవులం కదా, బంధించబడి ఉంటున్నాం. వాటన్నిటికీ భవబంధాలుగా తోడవుతూ ఉంటాయట. ఇంకా ఏంటంటే ఎప్పుడైతే వీటిల్లోంచి మనం బయటపడతామో అప్పుడు ఈ బంధాల నుంచి తెంచుకొని వస్తాము. భగవంతుడి మీద ద్వేషపూరితమైన ఇది ఆలోచనలు ఉండవు, కోరికలు కూడా మనకి ఉండవన్నమాట. ఎంతవరకు మనకి ఈ కోరికలు ఇట్లా ఉంటాయి అంటే ఈ ఇచ్ఛా, కోరిక, ద్వేషం 2 ఉన్నాయో అంతవరకు కూడా మన అస్తిత్వము ఇలా ఉంటూనే ఉంటుంది. మళ్ళీ మనము ఇలాగా ఈ భూమి మీద పుడుతూనే ఉంటాం అన్నమాట. ఎవరైనా సరే ఒక సిద్ధాంతం కానీ ఏమైనా తీసుకొని వాళ్ళు ఆలోచించుకొని ఒక విషయం గురించి ఆలోచించుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి కొంచెం జ్ఞానం అనేది వస్తుందని, ఆ జ్ఞానం మూలంగా వాళ్ళు ముక్తి అవుతారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏంటి, కృష్ణుని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటున్నారు. కృష్ణుని గురించిన జ్ఞానం అంటే ఏంటంటే మనందరం జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్, మనమందరం కృష్ణుడికి దాసులం అన్నమాట. అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం అనుకోండి, అప్పుడు మనం ఈ భవబంధాల నుంచి బయటపడతాం. ఈ విషయం ఎవరు చెప్తున్నారంటే దేవహూతికి కొడుకు ఎవరు, దేవహూతి కొడుకు కపిల భగవానుడు. కపిల భగవానుడు ఎవరు, స్వయంగా భగవంతుని అవతారమే. సరేనా? ఆయన చెప్తున్నారనమాట. ఆయన చెప్తూ ఏం చెప్తున్నారు,
మనం జ్ఞానం అంటే ఇది అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి శరణు వేడుతూ ఉంటామో అప్పుడు నిజంగా మనలో పూర్ణత్వం పొందుతాము. అదే భగవద్గీతలో నిన్న మనం చదువుకున్న విషయం అన్నమాట. ఎట్లా అయితే కృష్ణ భగవానుడు ఫస్ట్ వైవస్వానునికి చెప్పినప్పుడు ఆ తర్వాత మధ్యలో వచ్చి భగవద్గీత అనేది మరుగున పడిపోయిందో, అట్లాగే ఈ సాంఖ్యశాస్త్రం అనే జ్ఞానాన్ని ఆల్రెడీ భగవంతుడు చెప్పి ఉన్నాడట. కానీ అది మధ్యలో తెలియకుండా అయిపోయింది. అందుకని ఏం చేశారంటే కపిలదేవుని తండ్రి ఎవరు? కర్దమముని. కర్దమముని. కర్దమమునికి వరం ఇస్తారనమాట, నేను నీ కొడుకుగా వస్తాను అని. ఎందుకంటే భగవంతుడు ఆయన చేసిన తపస్సుకి ఆయన ధ్యానంకి చాలా ఆనందించేస్తారట భగవంతుడు. మనం ఏం చేస్తున్నాము, మనం భక్తి చేస్తున్నామంటే భగవంతుని ఆనందం కోసం, అంటే ఆయనకి ఆనందం ఇవ్వడం కోసం మనం భక్తి చేస్తున్నాం కదా. అలా చేస్తే గనుక మనకు కావాల్సింది ఆయన ఇస్తారు. అలా ఆనందించిన తర్వాత మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. అయితే ఇట్లాగే కర్దమముని కూర్చొని తపస్సు చేస్తారనమాట. తపస్సు చేస్తే ఆయనకి ఏంటంటే గృహస్థిగా కూడా ఉంటూ తర్వాత వానప్రస్థం సన్యాసం తీసుకోవాలి అన్నమాట. అయితే అందుకోసం అని చెప్పి ఆయన తపస్సు చేస్తాడు. తీవ్రమైన తపస్సు చేస్తే భగవంతుడు స్వయంగా వస్తాడనమాట. వచ్చి ఈయన చేసిన తపస్సుకి ఎంత కఠినమైన తపస్సు చేస్తాడంటే దానికి మెచ్చి భగవంతుడికి ఆనంద బాష్పాలు కారుతుంటాయి. అంటే భగవంతుడే భక్తుడు చేసిన తపస్సుకి వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప తపస్సు చేసి ఉండాలి, అవునా? సో ఆ తపస్సు చేసినప్పుడు భగవంతుడు ఆ కళ్ళ నుంచి బిందువులు రాలుతాయి అన్నమాట. దాన్నే అక్కడ పడిన ప్లేస్ ని బిందు సరోవరం అంటారు. సో ఆ బిందు సరోవరం చాలా గొప్ప మహిమాన్వితంగా ఉంటుందట. దాని వివరణ మళ్ళీ ఎప్పుడన్నా మనం చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకుందాం. సో అట్లాగా ఉన్న బిందు సరోవరం తయారవుతుంది అనమాట. అప్పుడు స్వయంగా భగవంతుడు చెప్తాడు, నీ కోరిక తీరుస్తాను, నువ్వు గృహస్థిగా ఉండు, 9 మంది ఆడపిల్లల్ని కన్న తర్వాత నీకు నేనే స్వయంగా నీ కొడుకుగా పుడతాను అని చెప్తాడనమాట. సో అలా వచ్చి దేవహూతి మాతకి ఆయన ఈ సాంఖ్యశాస్త్రం అనే జ్ఞానాన్ని చెప్తారనమాట. అలా చెప్తున్నప్పుడు ఇది చెప్తారు, ఈ విషయం చెప్తూ ఇంకా ఏం చేస్తారంటే భగవంతుడికి మనిషికి అంటే మధ్య వ్యత్యాసం ఉంది. ఎలా అయితే భగవంతుడు మనము పార్ట్ అండ్ పార్సల్ అని అనుకుంటున్నాం కదా, అలా మనం ఒకటే అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనమాట. అలాగా అనుకుంటూ జనాలు ఏం చేస్తారట, మానసిక కల్పనలు చేస్తూ వాటి ద్వారా అసలైన విషయాలని తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారట. దాన్ని ఇక్కడ అంటారు క్లిశ్యంతియే కేవల బోధ లబ్ధయే అని. అలా పలుకుతున్నారంటే భాగవతంలో 10th cantonలో 14.4 లో చెప్తారట. అలాగా మనం టైం అంతా వేస్ట్ చేస్తున్నామని. అదంటే ఏంటంటే శ్రమయే బహి కేవలం అని. మన మానసిక కల్పనలు గాని ఊహాగానాల ద్వారా గాని భగవంతుడిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించకూడదు అని చెప్పేదే ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఎప్పుడైతే మనం భక్తి అనేది చెయ్యాలనుకున్నామా, ఏమన్నా చేయాలనుకుంటే ఒక ఆథరైజ్డ్ అంటే మనకి గురు పరంపరలో వచ్చే ఆధ్యాత్మిక గురువు ద్వారా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం భక్తి అనేది చేయాలన్నమాట. అంతేకాని మనం ఏదో మానసిక కల్పనల ద్వారా చేస్తూ ఉంటే, ఇప్పుడు ఒడ్లు అందులో బియ్యం గింజలు ఉంటాయి కదా ఒడ్లలో, అవి దంచితే ఏంటి బియ్యం బయటకు వచ్చేస్తాయి. బియ్యాన్ని తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని ఊక అంటారు అనమాట. ధాన్యం తీసేసిన తర్వాత మిగిలిన పొట్టు ఏదైతే ఉందో దాన్ని ఆ ఊకని మళ్ళీ దంచుతూ ఉంటే అందులోంచి ఒడ్లు వస్తాయా? అది రావు. ఎందుకంటే ఆల్రెడీ అందులోంచి బియ్యం గింజలు తీసేయబడి ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాలు దంచండి, ఎంత దంచండి, ఏం చేయండి, అందులోంచి బియ్యం గింజలు రావన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మన మానసిక కల్పనల ద్వారా వాటి ద్వారా మనం భగవంతుని తెలుసుకోవాలని చూసుకోవడం, అది ఈ బియ్యం గింజలు తీసేసిన ఒడ్ల అది పొట్టుని మళ్ళీ దంచుతూ ఉండడం అన్నమాట. అలా దంచడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే అందులోంచి ధాన్యం ఆల్రెడీ తీసేసి ఉంది కాబట్టి. సో మనం ఏంటంటే ఈ ఇచ్ఛా ద్వేషాల కారణంగా మనం బంధాలకి కారణంగా అయిపోయి మనం అందులోంచి విడుదల కాలేకపోతున్నాము అని. కాబట్టి ఏంటంటే మనం అది ఎప్పుడైతే మనం భగవంతుని గురించిన జ్ఞానం తెలుసుకుంటామో ఈ ద్వేషాలు, ఈ కోరిక ద్వేషము అనే వాటిని వదిలిపెట్టేసి మనం భగవంతుని గురించి తెలుసుకొని భక్తిలోకి ఉంటాం అన్నమాట. అది ఇక్కడ అది ఏమవుతుందంటే బంధ కారణం. మొత్తం ఏ శ్లోకం మాతాజీ మీరు చెప్పేది? 3.27.20 క్లాస్ లో 3.27
థర్డ్ చాప్టరా? 27 థర్డ్ క్యాంటో 27th చాప్టర్ ఎందుకు భాగవతం చెప్తున్నారు? భాగవతంలో శ్లోకం దాని గురించే చెప్పారు. అది ఆ, మనకి ఇచ్చా ద్వేషాలు అని అంటున్నాం కానీ మనం అవి ఎలా బంధానికి కారణం అవుతాయని చెప్పాను కదా. అట్లాగా. ఎలా బంధానికి కారణం అవుతాయి అని చెప్పాను కదా, ఆ శ్లోకం అన్నమాట. ఇది నాకు ఎగ్జామ్ కి రివిజన్ కూడా అయిపోయింది. నేనేంటి భగవద్గీత చెప్తున్నారు కదా, మరి అందులోకి వచ్చాను. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, అందుకే తెలియదు. ఆహా, ఓకే. అయితే నేను నిన్న చెప్పాను కదా, మనం భగవద్గీతలో చదువుతున్నాము ఈ శ్లోకంలో ఇచ్చా ద్వేషం అనే దాని గురించి. మనకి భాగవతంలో కూడా ఉంది ఒక చోట. నిన్న టైం లేకుండా చెప్దాం అనుకున్నా, అందుకని ఇవాళ చెప్పాను అనమాట. ఆ శ్లోకంలో కూడా ఒక చదివి చెప్తే మీకు కొంచెం గుర్తుంటాయి అని చెప్పి చెప్పాలనుకున్నా. ఓకేనా? ఓకే. ఇది 7.27 శ్లోకంకి దీని గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎవరు కపిల భగవానుడు దేవహూతికి సాంఖ్యశాస్త్రం చెప్తూ వాటిల్లో చెప్తూ ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది కొన్ని. ఎప్పుడైనా మళ్ళీ ఇట్లాగే ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అలాగా చెప్పుకుందాం మనం. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన భక్తి అనేది ఎలా చేస్తారు, ఏది చేస్తే మనకి వేస్ట్ అయిపోతుంది, మనం భక్తి ఎలా చేయాలి, భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఆయన అందులో చెప్తారనమాట. సో ఇప్పుడు మనం 7th చాప్టర్ది సమ్మరీ చెప్పుకుందామా? హరే కృష్ణ మాతాజీ, ఒకసారి కపిల భగవానుడి గురించి అట్లా ఒక క్లాస్ తీసుకొని చెప్పరా? కపిల భగవానుడి గురించా? కపిల భగవానుడి గురించి గొప్పగా చెప్పడానికి అంత ఏం లేదు మాతాజీ. కపిల భగవానుడు ఏంటంటే భగవంతుని యొక్క అవతారం. అయితే భగవంతుడికి చాలా వేల కోట్ల అవతారాలు ఉంటాయి అన్నమాట. మనకి మామూలుగా తెలిసింది ఏంటంటే 10 అవతారాలు మాత్రమే, మనకి 10 అవతారాలు మాత్రమే తెలుసు. బొమ్మలు కూడా అవే కొంటూ ఉంటాం. భాగవతంలోకి వచ్చేటప్పటికి 3rd చాప్టర్ లోకి వచ్చేటప్పుడు అంటే సూత గోస్వామిని సౌనకాది ఋషులందరూ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగే వాటిల్లో ఒక క్వశ్చన్ ఏంటంటే భగవంతుని యొక్క పురుషావతారాలు చెప్పమంటారు, భగవంతుని యొక్క లీలావతారాల గురించి చెప్పమంటారు. ఆయన లీలలు చేయడానికి అవతరిస్తూ ఉంటారన్నమాట. ఆ అవతారాల్లో ఒక అవతారము ఈ కపిల భగవానుడి అవతారం. అంటే భగవంతుడు ఏ అవతారం అన్నా తీసుకొనియండి, దానికి ఒక పర్పస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఊరికనే వెళ్ళం కదా, ఏదైనా పని ఉంటే వెళ్తాం. షాపింగ్కి వెళ్ళడము, లేకపోతే టైలరింగ్ షాప్కి వెళ్ళడము, లేకపోతే గ్రోసరీలు కొనుక్కు రావడానికి వెళ్ళడము, అలా వెళ్తాం. అలాగే మన ఫ్రెండ్స్ ఇంటికి కానీ మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా పని ఉంటే వెళ్తాం, లేకపోతే వెళ్ళం కదా. ఆ పర్పస్ ఏంటి? ఇప్పుడు భగవంతుడు వస్తున్నారు అంటే దేనికోసం వస్తున్నారు అన్నమాట. అలాగే భాగవతంలో ఏం చెప్తారంటే భగవంతుని ప్రతి అవతారానికి ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ పుట్టారు, ఆయన పర్పస్ ఏంటి, ఇవి కంపల్సరీగా చెప్తారనమాట. వాటన్నిటి గురించి చెబుతూ కపిల భగవానుడి గురించి కూడా అన్నమాట. ఆయన కూడా ఒక అవతారం. ఆయన ఎందుకు వస్తారు అంటే ఈ సాంఖ్యశాస్త్ర జ్ఞానాన్ని అవన్నీ చెప్పడానికి వస్తారు. ఎవరికి చెప్తారు? ఎలా అయితే కృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి ఉపదేశించారో అలాగే ఈయన తల్లి దేవభూతికి చెప్పడానికి కపిల భగవానుడు వస్తాడనమాట. సరేనా? ఆయన ఇష్టపడి, అందుకని కర్దమముని అని చెప్పాను కదా, కర్దమముని చేసిన భక్తికి ఆయన ఇష్టపడి నేను నీ కొడుకుగా వస్తాను అని చెప్తారనమాట. సో అలాగా కపిల భగవానుడు వచ్చి ఏంటంటే ఈ 9 మంది కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో కర్దమముని వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేస్తారు. ఈవిడ మామూలుగా పెళ్లికి ముందు చెప్తారనమాట కర్దమముని, నేను నిన్ను పెళ్లి, ఈవిడ ఎవరు, దేవభూతి ఎవరు తెలుసా ఎవరికన్నా? ఒక రాజకుమార్తె, స్వయంభూ కూతురు. స్వయంభూ మను కూతురు అన్నమాట. అయితే స్వయంభూ మను కూతురు ఆవిడ, అంటే మను అనేటప్పటికే ఆయన పెద్ద ప్రజాపతి, ఇవి అంతా చాలా ఇవి ఉంటాయి, చాలా అందగత్తె కూడా ఆవిడ. సో ఇట్లాగా బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. బ్రహ్మదేవుడు ఎవరు? స్వయంభూ మనుకి ఏమవుతారు? తండ్రి అవుతాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడే కాబట్టి సృష్టించింది వీళ్ళని, మన తండ్రి అవుతాడు అనమాట. అయితే ఈ దేవహూతికి ఏమవుతారు? తాతగారు అవుతారు. ఆయన ఏం చెప్తాడంటే కర్దమముని ఉన్నారు, కర్దమముని దగ్గర నువ్వు వెళ్ళి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి నువ్వు అని చెప్పి చెప్తారనమాట. ఈ మునులందరూ కూడా ఏంటంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్కొక్క అవయవం నుంచి వాళ్ళు ఉత్పన్నమవుతూ ఉంటారు. దాన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను, మేబీ నెక్స్ట్ వీక్ గానీ ఆ నెక్స్ట్ వీక్ గానీ చెప్తాను ఒకసారి. బ్రహ్మదేవుడి నుంచి ఎవరెవరు మునులు వాళ్ళందరూ వచ్చారు, ఏ ఏ ప్రాట్ నుంచి వచ్చారు అనేది చెప్తాం. సో అట్లాగా వస్తారనమాట వీళ్ళందరూ కూడా. అయితే కర్దమమునికి చేయమని చెప్తే దేవహూతిని ఆయన తీసుకొని మను, స్వయంభూ మను ఏం చేస్తాడంటే వాళ్ళ ఆవిడ చిత్రూప, ఆవిడని తీసుకొని కూతుర్ని తీసుకొని వెళ్ళి ఇవ్వడానికని వెళ్తారు. ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఆ సంభాషణ కూడా చాలా బాగుంటుంది. అలా మాట్లాడుకొని అన్న తర్వాత కర్దమమునికి
వెనక ముందు ఆస్తులు పాస్తులు ఏమీ ఉండవు. కానీ ఏంటంటే ఎంత జ్ఞానవంతుడు, ఎంత స్కాలర్ అంటాను చూసావారా, ఆయనకి అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట ఆయనకి. సో ఆయన ఆశ్రమంలో కూర్చోబెట్టి అన్ని విషయాలు అడిగితే దేవహూతి ఎంత అందగత్తటంటే భాగవంతంలో చెప్తారు, ఆవిడ వాళ్ళ ఇంట్లో డాబా మీద ఆ కందుకం అంటారు, అంటే బాల్ అంటాం మనం తెలుగులో, దాంతోటి ఆడుకుంటూ ఉంటేట గంధర్వుడు ఆకాశంలో వెళ్తూ ఆవిడ కాళ్ళ పట్టీల సవ్వడి ఏదైతే ఉందో అది విని ఆయన ఆగిపోతాడట. ఆగిపోయి ఆవిడ అందం చూసి ఆ విమానం ఏదైతే వెళ్తూ ఉన్నాడో అందులోంచి కింద పడిపోతాడట. ఆవిడ అందం అంత అంత అందంగా ఉంటుందట. మామూలుగా ఏంటంటే అందరూ ఆ నోట ఈ నోట అందరికి తెలుస్తుంది కదా, అలాగే కర్దమ్మునికి కూడా తెలుస్తుంది అనమాట. చేసుకోమని చెప్తే అలా అంత అందగత్త అయిన ఆవిడ మనసులో వేరే ఎవరు లేరు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈవిడ్ని కర్దమమునికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పారో అప్పుడు ఆవిడకి కర్దమముని మీద మనసులో ఆలోచన ఉంటుందన్నమాట. అలా నా మీద ఆలోచన ఉంది కాబట్టి, వేరే ఎవరిని ఆవిడ ఇష్టపడలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. కానీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఈ యోగం అంటే ధ్యానంలోకి నేను ఉంటాను. తర్వాత మళ్ళీ నేను అడవులకు వెళ్ళిపోతాను అని చెప్తారు. సో ఆ మాట ప్రకారమే ఆయన అన్ని చేస్తారు. తర్వాత ఆవిడకి 9 మంది పిల్లలు, అందరూ ఆడపిల్లలు పుడతారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా, అడవులకు వెళ్ళిపోతానని కదా ధ్యానం చేసుకోవడానికి అని చెప్పి అంటే, అప్పుడు ఆవిడ అడుగుతుందన్నమాట, ఒక ఆడవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ తండ్రి సంరక్షణలో, తర్వాత భర్త సంరక్షణలో, తర్వాత పిల్లలు కొడుకు సంరక్షణలో ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఉన్నది 9 మంది ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలందరినీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేస్తాం. మరి నా పరిస్థితి ఏంటి? ఇలాగా ఇది కూడా చెప్తుందన్నమాట. ఇలా ఉండమని చెప్తారు కదా ముగ్గురు సంరక్షణలో, కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఎవరున్నారు? నేను తండ్రి దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చా, నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరున్నారు చూడడానికి అని అంటే, అలా అనేటప్పటికీ సరే ఇప్పుడు నీకు ఏం కావాలి అంటే, నాకు నీతోటి ఉన్నంతసేపు ఉన్నా కూడా నాకు కోరిక చావలేదు. ఈ భౌతికమైన కోరిక ఏదైతే ఉందో అది నశించలేదు. నాకు ఒక పుత్రుడిని కూడా ఇవ్వమని చెప్పి కోరుకుంటుందన్నమాట. అయితే అప్పుడు కర్దమముని నో అని చెప్పలేడు. ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు ఆయనకి వరం ఇచ్చాడు, నేను నీ కొడుకుగా పుడతాను అని చెప్పేసి వచ్చి చెప్పారు కదా. అందుకని చెప్పేసి ఆవిడకి ఆ కొడుకు పుడతారనమాట. కర్దమమునికి కపిల భగవానుడు కొడుకుగా పుట్టిన తర్వాత ఏంటంటే, వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇలా ఉండి ఒక్కసారిగా పెద్దవాళ్ళు అయిపోవడం అట్లా ఉంటుంది. మనలాగా ఒక నెల, సంవత్సరము ఇట్లాగా అట్లా ఏమి ఉండవు అన్నమాట. సో ఆయన పెద్దవాడు అవుతాడు. అయిన తర్వాత తల్లికి ఇవన్నిటిని చెప్తాడనమాట కూర్చొని. అలా చెప్తున్నప్పుడు కూడా ఆవిడ ఏంటంటే ఆయన్ని భగవంతుడు గాని లేకపోతే ఒక గురువు ఎలాగ ఆదేశాలు చెప్తూ ఉంటే అట్లాగా అన్నట్టుగానే అనుకుంటుంది తప్పించి, తన కొడుకు తన ఇది అని చెప్పేసి అన్నట్టుగాను, నువ్వు నాకు చెప్పేడేంటి అలా కూడా అనదన్నమాట. సో భగవంతుడి రూపం కాబట్టి ఆయన కూర్చోబెట్టి సాంఖ్య శాస్త్రాన్ని అంతా ఏంటి అని చెప్పేసి అన్ని చెప్పేసి ఆయన మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో అంతే తప్పించి కర్దమముని గురించి ఎక్కువ ఏమి ఉండదు. ఆయన నేను వస్తానని చెప్తారు, వచ్చిన పర్పస్ కూడా ఇవన్నీ చెప్పాలి అని చెప్పేసి వచ్చి అన్ని చెప్తారు. ఆవిడ అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తారనమాట. చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు. భాగవతంలో 27th 26th చాప్టర్ నుంచి 31 అందులోనే చెప్తూ మనిషి జీవి ఎలా పుడతాడు, ఎలాగ వాళ్ళు ఒక తల్లి గర్భంలోకి వస్తారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు పడుతూ ఉంటారు, ఎలా ఏడుస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా కపిల దేవుని ఉపదేశాలన్నమాట, దేవహూతికి చెప్పినవి. అలా మనం అలాగా ఇప్పుడు ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పినట్టుగానే ఎప్పుడన్నా అలా వస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు. సరేనా? థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు వాళ్ళ తల్లికి మాత్రమే చెప్పారా ఉపదేశాలు, లేకపోతే బయట కూడా చెప్పారా మాతాజీ? తల్లికి మాత్రమే చెప్పారు. ఓకే. ఆవిడ ఎదురుకుండా కూర్చొని ఉంటుంది, ఆవిడకి చెప్పారు. అదే మళ్ళీ మనకు ఈ సుఖదేవ్ గోస్వామి అయితే వచ్చేటప్పటికి పరీక్షిత్ మహారాజుతో పాటు మిగతా చాలా మంది మునులు వాళ్ళందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ నారదుడు, బ్రహ్మదేవుడు, వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు సుఖదేవ్ ఆహా. గోస్వామి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్తున్నప్పుడు. సరేనా? ఓకే. అలాగా ఇక్కడ తల్లి ఒక్కతే ఉన్నారనమాట. ఆవిడకొక్కదానికి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. సో ఆవిడ థ్యాంక్ యూ ద్వారా అవి మాతాజీ. చెప్పినవన్నీ మనం ఇలాగా ఉపదేశాలుగా మనం తెలుసుకుంటాం అన్నమాట. అంతే తప్పించి మాతాజీ, కపిల భగవంతుడి గురించి ఎక్కువ అంతా ఏమీ లేదు. ఏంటి మాతాజీ, ఓకే. మాతాజీ? థ్యాంక్ యూ ఈ మాతాజీ. 9 మందిని ఎవరికి ఇస్తారు చెప్పండి ఒకసారి. ఏదో నేను 9 విన్నా, మందినినా? గుర్తులేదు నేను. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, కొంచెం నేను వెతకాలి మాతాజీ. పర్లేదు, ఇప్పుడు అవసరం అంటే లేదు కానీ అదే నాకు విన్నాను ఆ, కానీ గుర్తులేదు. ఆ, ఉన్నారు కానీ ఎక్కడ అనేది నాకు కొంచెం ఐడియా లేదు, ఎందుకంటే మాకు ఎగ్జామ్ లో వాళ్ళ పేర్లు వాళ్ళందరివి అడగరు. పేర్లు అంటలేం సరేనా? కానీ
వీళ్ళెవరో వీళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఎవరు కదా. అవును అవును మాతాజీ. ఋషులకి మంచి ఋషులకి, మంచి ఋషులకి, పేరున్న ఋషులకే అవునా, ఇస్తారు. ఋషులకి ఇస్తారు. నేను క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం చెక్ చేసి మీకు మన గ్రూప్ లో పెడతాను, లేకపోతే మండే రోజు చెప్తాను. సరేనా? సరే. ఆ 9 కూతుళ్ళు ఎవరు, ఆ 9 కూతుళ్ళన్నీ పేర్లు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. సరేనా? మాతాజీ అలాగే ఆ కపిల్ భగవానుడు తల్లికి చెప్పిన ఆ పాయింట్లు చెప్పండి మాతాజీ. మన భాగవతంలో వస్తాయి మాతాజీ, మనం చదువుతాం. చెప్తాను థర్డ్ చాప్టర్. చెప్తాను ఎందుకంటే ఆవిడ ఏమేం క్వశ్చన్స్ అడిగింది అవన్నీ కూడా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అదే చదువుతున్నాను, ప్రిపేర్ అవ్వడానికి కూడా. సో చెప్తాను. కాకపోతే ఏంటంటే నేను ఎలాబొరేట్ గా రాసుకున్నా, మీకు చిన్నగా సమరైజ్ చేసినట్టుగా ఇట్లాగా చెప్తాను, కొంచెం మీకు ఇది ఉంటుంది. సరేనా? ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్కటి దేని గురించి, ఏ టాపిక్ గురించి చెప్తున్నారు అని చెప్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు 7th చాప్టర్ సమ్మరీ ఎవరైనా పాయింట్స్ ఎవరైనా చెప్తారా? ఇది భాగవతంలో ఏ క్యాంటో మాతాజీ? దేవభూతి అడిగిన ప్రశ్న. థర్డ్ క్యాంటో. కపిల భగవానుడి పుస్తకం, భగవానుని ఆదేశాలు అనేది ఒక చిన్న బుక్ కూడా ఉంది. ఆ బుక్ కూడా ఉంది. మీరు ఇందులో భాగవతంలో వెతకడానికి ఇట్లా అంటే సెపరేట్ బుక్ ఉంది మనకి. బుక్స్ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఎవరు విజయ మాతాజీ అడుగుతున్నారు కదా, మనకి లిస్ట్ ఆఫ్ బుక్స్ చదివేది ఉంది కదా, గ్రూప్ 1 అలా ఉన్నాయి చూసారా, అందులో కూడా ఈ బుక్ ఉంటుంది. కుంతి మహారాణి ప్రేయర్స్ అని, కపిల భగవానుడు ఉపదేశాలని ఉంటుంది. సరేనా? మీరు అది అడిగారు కదా చైతన్య భాగవతం, అయితే హైదరాబాద్ లో కూడా లేదుట. నాకు ఒక లింక్ పంపించారు ఒక ప్రభుజీ, అది మాయాపూర్ డైరెక్ట్ అక్కడి నుంచి మీరు తెప్పించుకోవచ్చు, వాళ్ళు పంపుతారు పోస్ట్ లో. ఆ లింక్ ఉంది, అది మీరు నాకు హాయ్ అని పెడితే వాట్సాప్ లో నేను మీకు ఫోన్ చేస్తాను. నేను మీకు ఫోన్ చేస్తాను. అది ఎలా పంపాలో నిన్న గ్రూప్ లో వెతికాను కానీ తెలియలేదు. నేను మీకు ఫోన్ చేస్తాను, ఇలా చెప్తాను. సో మనం ఏంటంటే భగవత్ విజ్ఞానం. మనం ఇప్పుడు భక్తి యోగాలో ఎన్నో చాప్టర్ లో ఉన్నాం మనం? 11th చాప్టర్. ఫస్ట్ చాప్టర్ భక్తి యోగాలో 1 to 6 కర్మయోగం. 7 to భక్తి 12 భక్తి భక్తి యోగం. 13 నుంచి 18 జ్ఞానయోగం. జ్ఞానయోగం. సో ఇప్పుడు భక్తి యోగంలో మనం ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం అన్నమాట. అది భగవంతుని గురించిన విజ్ఞానం, ఆయన గురించిన జ్ఞానం ఏంటి, దాని గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 6 రకాల శరణాగతులు అని చెప్పారు ఉంటారు. అందులో అనుకూలంగా ఉన్నవారు, అలా ప్రతికూలంగా ఉన్నవారు వారి గురించి కూడా చెప్పారు మాతాజీ. అది శరణాగతి మాతాజీ, అది శరణాగతి. 7.28 లో చెప్పారు ఈ శ్లోకం. అంటే మనము ఎవరెవరు శరణాగతి పొందుతారు అని చెప్పుకుంటున్నప్పుడు ఎలా శరణాగతి పొందాలి, 6 విధాలుగా మనం భగవంతుణ్ణి షడ్విధ శరణాగతి అంటాం. అది అన్నమాట. సో ఆ శ్లోకం ఇందులో లేదు, కాకపోతే ఏంటంటే మనం చెప్పుకున్నాం విడిగా. ఓకే, 7.28 లో రాసుకున్నాను అది. అంటే మనము చెప్పేటప్పుడు ఏమంటున్నాము, శరణాగతి పొందాలి అంటున్నాం కదా. అసలు శరణాగతి అంటే ఏంటి, అదే రిలేటెడ్ గా చెప్పాలి కాబట్టి చెప్పారు. శరణాగతి అంటే ఏంటి, ఎలా చెయ్యాలి, ఏం చేయాలి అని అంటాం అనుకోండి, అప్పుడు ఈ శ్లోకం రిఫర్ చేయండి. భగవంతుడికి మనం షడ్విధ శరణాగతి అని చెప్పేసి మనం ఈ రకంగా మనం చెయ్యాలి, 6 రకాలుగా చెయ్యాలి అని చెప్పేసి అన్నమాట. అందుకని నేను చెప్పాను ఏవి చేస్తే, అంటే మీకు ఒకవేళ ఇది గుర్తులేకదు అనుకోండి, అందుకని నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో కూడా 2 శ్లోకాలు చెప్పాను కదా. ఏవేవైతే మన భక్తిని ప్రసిద్ధ్యతి చేస్తే, అంటే భక్తిని ఇంక్రీజ్ చేస్తే, ఏ పనులు చేస్తూ ఉంటే మన భక్తి తగ్గిపోతూ ఉంటుంది, అవి చేయకూడదు అన్నమాట. భక్తిలో వెళ్ళాలి అనుకుంటే, ముందుకు వెళ్ళాలంటే 6 రకాలు చేయాలి అని చెప్పాము, 6 రకాలు చేయకూడదు అని చెప్పాము. అలా చేస్తూ మనం వెళ్తే గనక భగవంతుని శరణాగతి పొందగలుగుతాము. ఏ రకాలుగా చేస్తే 6 రకాలుగా మనం శరణాగతి పొందగలుగుతాము అని చెప్పుకున్నాం మనం. సరేనా? అయితే ఇప్పుడు ఈ చాప్టర్ లో ఏంటంటే భగవంతుని గురించిన జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటున్నారంటే, అన్ని యోగాల కంటే ముఖ్యమైనది భక్తి యోగం. భక్తి యోగం ద్వారానే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ భక్తి యోగం దానిలో ఏంటంటే, మనం ముందు అన్ని చదువుకున్నాము, కర్మ ఏం చేయాలి, కర్మ పరిత్యాగం చేయాలి, అన్ని చెప్పుకున్నాం. ఏ యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, ఇంకా అష్టాంగ యోగాలు ఏవేవో ఉన్నాయి. ఆ యోగాలు ఏమి చేసినా కూడా మనం భగవంతుణ్ణి చేరడానికి గాని, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి గాని టైం పడుతుంది. కానీ భక్తి యోగా అనేది ఎట్లా అంటే,
చెప్పానా? లిఫ్ట్ డైరెక్ట్ అన్నమాట. అది లిఫ్ట్ లో మనము ఎలా అయితే వెళ్ళిపోతామో స్టెప్స్ అన్ని ఉన్నప్పుడు లిఫ్ట్ వెళ్తే డైరెక్ట్ అన్నమాట. అది డైరెక్ట్ గా మనం భక్తి యోగాన్ని వెళ్తామని చెప్పి. అయితే శ్రీకృష్ణుని గురించి జ్ఞాన మహిమ గురించి చెప్తున్నారు. నేను ఇది గౌరంగ దర్శన్ ప్రభు గీత శుభోదిని ఇందులోంచి మనం సమరీ చదువుకుంటాం. ఈవెందో మనం చదువుకుందే 5-6 శ్లోకాలైన భగవద్గీతలో ఆ చాప్టర్ లో మనం మొత్తం చాప్టర్ అంతా కొంచెం దీన్ని రివైజ్ చేసుకున్నట్టుగా అవుతుంది అనమాట. అయితే భగవంతుడి గురించిన దాన్ని ఎలా చేస్తామంటే శ్రవణం ద్వారా మాత్రమే భగవంతుడి గురించి మనం జ్ఞానం తెలుసుకోగలుగుతాం అనమాట. అదే మాట ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు కూడా. తర్వాత ఆయన గురించిన జ్ఞానము ఉంది, విజ్ఞానము రెండు ఉన్నాయి. ఇవన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత అంటే నా గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది మీకు ఏమీ లేదు అని చెప్పారనమాట 2వ శ్లోకంలో. తర్వాత ఇది జ్ఞానం అనేది ఏంటంటే పరమ జ్ఞానాన్ని సూచిస్తుంది అని చెప్పి. అంటే దాని గురించి తెలుసుకోవడం తప్ప ఆ మాధుర్యం అనుభూతిని మనము తెలుసుకుంటాం అన్నమాట. అది చెప్తున్నారు. తర్వాత ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే మనుష్యానం సహస్రేషు. ఆ శ్లోకం మనకు తెలుసు కదా. ఆ శ్లోకంలో 3rd శ్లోకంలో చెప్తారనమాట. వేల కొలది మనుషులు ఉంటారు. వాళ్ళందరూ మాత్రమే ఎవరైతే సంపూర్ణ సిద్ధి పొందుతారో, సంపూర్ణ సిద్ధి అంటే వాళ్ళు భక్తి యోగాల్లోకి వచ్చి వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు. అలా తెలుసుకున్న వాళ్ళల్లో కూడా నన్ను యథార్థంగా నేను ఇది అని తెలుసుకునే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు వేల మందిలో అని. సో అలాగా కృష్ణుణ్ణి యథాతథంగా తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఉంటారట. తర్వాత నెక్స్ట్ 4 నుంచి 12 వరకు ఏం చెప్పారంటే భగవంతుని యొక్క శక్తుల గురించి చెప్పారు. భగవంతుడికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి పరాశక్తి అని చెప్పాను, 2 అపరాశక్తి అని చెప్పాను. పరాశక్తి అంటే ఏంటంటే భౌతికమైన శక్తి అన్నమాట. ఈ భూమి, అగ్ని, నీరు 24 ఎలిమెంట్స్ చెప్పుకున్నాం కదా మనం. మనసు, బుద్ధి, అహంకారం అది సూక్ష్మ శరీరం అంటారనమాట. తర్వాత అహంకారం ఒకటి, తర్వాత 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 20 ఇవి 24 ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అపరా ప్రకృతి. అపరా ప్రకృతి అపరాశక్తి అంటారు. అది భౌతిక శక్తి. తర్వాత వీటన్నిటికి మించింది ఒకటి పరాశక్తి ఉందన్నమాట. ఎవరు అంటే జీవులు. ఈ జీవులు ఏం చేస్తారటంటే ఈ పరాశక్తి భౌతిక శక్తి దానిలోకి వచ్చి వాళ్ళు ఏంటంటారంటే ఉన్నతమైన శక్తి అయినా సరే వాళ్ళు అంటే భగవంతుడిగా అర్థం చేసుకోలేకపోతారు అని చెప్తున్నారు. కాబట్టి మనల్ని ఏమంటారంటే జీవుల్ని తటస్థ శక్తి అని అంటారు. తర్వాత భగవంతుడే సర్వకారణ కారణుడు. ఇక్కడ ఉన్న మనం చెప్పుకున్న ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క సృష్టి. అయితే భగవంతుణ్ణి ఎలాగా సర్వకారణ కారణుడు అని అంటారంటే నన్ను మించినది ఇంకొకటి సత్యం అనేది లేనే లేదు. నేనే అబ్సల్యూట్ ట్రూత్. ఆ శ్రేష్టమైన సత్యాన్ని నేనే అని చెప్పి దాన్ని ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక పూసల దండలో ముత్యాలన్నీ ఎలా పొదగబడి ఉంటే ఆ దారం ఎలా ఉంటుందో భగవంతుడు అలాగనమాట. అన్ని నా మీదే ఆధారపడి ఉన్నాయి అని. ఆ పూసలు విడిగా పెట్టాలంటే దారం లేకుండా గుచ్చడానికి వీలు కాదు. కానీ ఆ పూసల దండలో దారం ఏదైతే ఉందో అది దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి దారం కనిపించదు అనమాట బయటికి. అలాగే భగవంతుడు కూడా ఈవెందో ఆయన ఈ భౌతిక ప్రకృతికి అంతటికీ ఆధారం అయినా సరే భగవంతుడు కనిపించడు అనమాట. కానీ ఎలా తెలుసుకోవాలి భగవంతుడిని అంటే చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎవరన్నా ఎక్కడెక్కడ ఉన్నారు? అంతా నేనే ఉన్నాను అన్నారు కదా. ఎక్కడెక్కడ ఉన్నారు? కాంతిని, చంద్రుల్లో వెన్నెల్ని, నీటిలో రుచిని, ఆకాశంలో శబ్దాన్ని అవన్నీ మీరు చెప్పారు మాతాజీ ఎగ్జాంపుల్స్. ఎండలో సూర్యుని కాంతిలో ఉంటాడు. తర్వాత పూలలో వాసన కాదు మాతాజీ, భూమిలో వాసన, నీలో రూపాన్ని, స్పర్శ, గాలిలో స్పర్శని అన్ని చెప్పారు ఎగ్జాంపుల్స్. గాలిలో శబ్దము, ఆకాశంలో శబ్దము, గాలి అవన్నీ కూడా ఆయనే అని చెప్తున్నారు. తపస్సు చేసే వాళ్ళల్లో తపస్సు నేనే అని చెప్పారు. బుద్ధిమంతులు అయిన వాళ్ళల్లో బుద్ధిని కూడా నేనే అని చెప్తున్నారు. బలంగా ఉన్న వాళ్ళల్లో బలం నేనే అని చెప్తూ అందరికీ అహం బీజ ప్రదాత అన్నమాట. నేనే బీజాన్ని అందరికీ అని చెప్తున్నారు. సో ఇట్లాగేంటంటే భగవంతుడు ఈ రకంగా మన నీళ్లు తాగేటప్పుడు కూడా ఏంటంటే
నీళ్లు తాగుతున్నాం అనుకోండి, ఇప్పుడు భగవద్గీతని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం ఏంటి అని అంటే, నాకు గుర్తులేదు మీకు క్లాస్ లో చెప్పానో లేదో నాకు. మనం ఏంటి మంచినీళ్ళు తాగుతాం అనుకోండి, ఆ వాటర్ లో ఉన్న టేస్ట్ ని మనం భగవద్గీతలో చదువుకున్నాం, నీళ్ళల్లో టేస్ట్ నేను అన్నారు కదా. అవును. కాబట్టి ఏంటంటే మంచినీళ్ళు తాగుతున్నప్పుడు మనం నీళ్ళల్లో టేస్ట్ ని మనం భగవంతుడు అన్నారు కాబట్టి ఈ నీళ్ళు భగవంతుడు, ఆ టేస్ట్ భగవంతుడు. అట్లాగా మనం 24 గంటలు భగవంతుడిని గుర్తు చేసుకోవచ్చు అనమాట. పొద్దున్నే లేచి ఎంతమంది సూర్యుడికి నమస్కారం పెడతారా? ఆ సూర్యుడికి నమస్కారం పెట్టుకుంటూ అందులో సూర్యుడి నుంచి వస్తున్న వెలుగు గాని అది ఆయనే అని చెప్పి మనం చదువుకున్నాం కదా ఇక్కడ. సో అసూయంగా సూర్య భగవానుడు ఆ వెలుగు వస్తుంది మనకి స్వయంగా కృష్ణ పరమాత్ముడే అని. అలాగే చందమామ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. పౌర్ణమి రోజున కంపల్సరీగా చూస్తాం, బయటకు వెళ్ళి మరీ చూస్తాం పౌర్ణమి రోజున చందమామ ఎంత బాగున్నాడు అని. అక్కడి నుంచి వచ్చే వెలుగు కూడా భగవంతుడే అన్నమాట. అలా చూసి జీవితంలో మన 24 గంటలు ఎలాగా మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా తెలుసుకోవాలన్నమాట. మనకి అన్నం ఇస్తుంది ఆయనే, ఆయనకు ఆఫర్ చేసుకొని మనం తినడం అన్నమాట. అలా తినకపోతే గనక దాన్ని మీరు పాపాన్ని భుజిస్తున్నట్టే అని మనం సెకండ్ చాప్టర్ లోనే థర్డ్ చాప్టర్ లోనే చదువుకున్నాం. సో అట్లాగా ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా బుద్ధి ఉపయోగించి ఒక పని చేసుకున్నాం అనుకోండి, అంటే అది చాలా బాగా వచ్చింది అనుకోండి. అది సపోజ్ నేను మాలే అల్లుతున్నాను, లేకపోతే ఏదైనా స్టిచ్ చేస్తున్నాను, అంటే బట్టలు కానీ ఏమైనా స్టిచ్ చేస్తున్నాను అనుకోండి, అది చాలా బాగా కుదిరితే ఏమనుకోవాలి, నేనే చేశాను అని చెప్పి మన అహంకారం, మనలో ఉన్న బుద్ధి కూడా భగవంతుడు అన్నమాట. అది అంత బాగా క్రియేట్ చేయడానికి ఆ బుద్ధిని మనకి భగవంతుడు ఇచ్చాడు అని అనుకోవాలి. సరేనా? మనం ఏదన్నా మంచిగా పాట పాడుతున్నాం అనుకోండి, పాట ప్రతిసారి ఎప్పుడు సవ్యంగా రాదు కానీ ఆసారి బాగా వచ్చిందని నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు బాగా వచ్చింది అనుకోకూడదు. అది భగవంతుడు ఇచ్చిన మనకి ఇది అని చెప్పి ఆ శక్తి, ఆ పాడే శక్తి గాని మనకి ఆయన ఇచ్చారు అని అనుకోవాలన్నమాట. సో అలాగా భగవంతుని 24 గంటలు మనం తెలుసుకోవచ్చు అని. అయితే మనకి 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలు కూడా భగవంతుడి నుంచి వచ్చింది. కానీ భగవంతుడు మాత్రం ఈ గుణాలకి అతీతుడుగా ఉంటారన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఈ గుణాల సంపర్కంలోకి వెళ్ళిపోయి మనం సత్వరజో తమో గుణాల్లోకి వెళ్ళిపోతాం కదా. అయితే వీటి నుంచి దాటి వచ్చి మనం భగవంతుణ్ణి శరణు పొందాలి అని చెప్తున్నారు. అయితే శరణు ఎలా పొందాలి అంటే ఎవరెవరు వస్తారు నా దగ్గరికి అని అంటే, ఇప్పుడు మనం శరణు పొందాలి అంటే ఈ మాయ ఏదైతే ఉందో అది దాటుకొని రావాలి. ఆ మాయ దాటాలి అంటే ఆ మాయ కూడా భగవంతుని యొక్క ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్తయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే అని చెప్పుకున్నాం. ఎవరైతే ఈ త్రిగుణాల ద్వారా కూడిన ఈ దేవి మాయని దాటుకొని వస్తారో వాళ్ళు నన్ను తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళు నన్ను శరణు పొందినట్టు అని చెప్పి చెప్తున్నారు. అయితే వీటి నుంచి ఈ గుణాలు అనే బంధాలు ఉన్నాయి చూసారా, వీటి నుంచి మనం బయటపడాలి. ఎలా పడాలి అంటే భగవంతుణ్ణి మనం శరణు పొందాలి అంటున్నారు. అయితే మనకి కొన్ని చట్టాలు ఇవి అవి ఉంటాయి చూసారా, రూల్ పెడతారు కొన్ని, భగవంతుడు మనకి రూల్స్ పెడతారు. ఆ లాస్ ఆఫ్ నేచర్ అంటారు అనమాట వాటిని. మనం ఏమన్నా అతిక్రమించామనుకోండి కంపల్సరిగా మనకి శిక్ష పడుతుంది. ఎలా అయితే మనం ట్రాఫిక్ సిగ్నల్, సరేనా, ట్రాఫిక్ సిగ్నల్ మనం దాటుకొని వెళ్ళిపోతే ఫైన్ పడుతుంది, లేకపోతే చక్కగా చలాన్ రాసిస్తాడు. అది అలాంటివి మనం కంపల్సరిగా ఉంటాయి. కాబట్టి ఇట్లాగే మన ఈ ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా మనం వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అవి పాటిస్తూ ఉండాలన్నమాట. మనం ఒకటి కూడా చెప్పుకున్నాం, ఎలా మాయ నుండి మనం బయటపడతామంటే మాయ కూడా భగవంతుని యొక్క ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఎలా అయితే మిగతా దేవీ దేవతలందరూ భగవంతుని ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు, ఎలా సూర్యుడు ఎండ కలిగిస్తున్నాడు, చంద్రుడు చల్లదనాన్ని కలిగిస్తూ ఆ వనస్పతులవన్నిటికీ వాటిని పోషణ ఇస్తున్నారు, అలా ఎలా అయితే వరుణదేవుడు వానలు కురిపిస్తున్నాడో, గాలిదేవుడు గాలి ఇప్పిస్తున్నాడో, అలాగే ఈ మాయాదేవి కూడా భగవంతుని యొక్క ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది అన్నమాట. మనం దీనికి సంబంధించి ఒక స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా? ఒక పేపర్ అతను వచ్చి పేపర్ వేస్తాడు, బాబు నేను ముసలోడిని, నా మొహం మీద పడుతుంది, టీ తాగుతున్నాను పడిపోతుంది, వచ్చి ఇవ్వు బాబు అంటే, మీ కుక్క ఉంది, బుల్డాగ్ ఉంది, ఆ డాగ్ నా మీదకి వస్తుంది అంటే, లేదు నేను కట్టి పెట్టేస్తున్నానని. మళ్ళీ నెక్స్ట్ రోజు అట్లాగే అతను ఏంటి ధైర్యంగా వెళ్ళిపోతాడు అనమాట. ఆ కుక్కకి చైన్ కట్టింది కానీ ఆ చైన్ దేనికి కట్టిలేదు. గుర్తుంది కదా స్టోరీ. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, పారిపోతే అన్న చెప్పండి అంటే మనం కూడా భగవంతుని అలాగే పిలవాలి. అప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు మనం
పిలిచినప్పుడు ఏంటంటే శరణు అనుకుంటున్నాం కదా, నాకు వేరే దిక్కు లేదు, కృష్ణ నువ్వే దిక్కు ప్లీజ్ అని. అలాగే ఈ పేపర్ బాయ్ ఎట్లా చేస్తాడంటే, సార్ సార్ మీ కుక్కని పట్టుకోండి సార్ అని పిలుస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, టామీ రా అంటాడు. అంతే, కుక్కుంటే వెళ్ళిపోయి అక్కడ పక్కన కూర్చుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి పెద్దగా పిలుస్తామో, తెలుస్తామో, చేస్తామో, అప్పుడు మనము ఆయనని శరణు పొందినట్టు అన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ మాయాదేవిని నువ్వు వెళ్ళకు, అతను నావాడు, నన్ను ఎందుకంటే నా కాళ్ళు పట్టుకున్నాడు, వచ్చి శరణు పొందాడు కాబట్టి నువ్వు వాళ్ళని పట్టుకోకని చెప్పేసి భగవంతుడు మాయాదేవిని పక్కకు పిలిచేస్తాడు అనమాట. ఇలాగా శరణు పొందుతారు. వాళ్ళల్లో నలుగురు అయితే అసలు భగవంతుని శరణానే పొందరట. ఎవరు? మూడులు, నరాధములు, రాక్షస ప్రవృత్తి ఉన్నోళ్ళు, మాయను అపహరించి అదే జ్ఞానం లేనోళ్ళు, ఉమ్. ఇంకా వాళ్ళ నలుగురు అసురభావం కలవారు. ఆ అసురభావం కలవాళ్ళు వీళ్ళ నలుగురు ఏమో అసలు భగవంతుని అసలు శరణం అందరు వాళ్ళు అని చెప్తారు. ఈ అసురభావం కలవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసూయ ద్వేషాలు కూడా ఉంటాయి భగవంతుడి మీద. సరేనా? తర్వాత నలుగురు ఉంటారని చెప్పాము. ఎవరెవరు నలుగురు భగవంతుని ఆశ్రయం చేసుకుంటారని చెప్పాము. గుర్తున్నారు? ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, దేవుడి గురించి జ్ఞానం తెలుసుకోవాలనుకునే వాళ్ళు. సూపర్ మాతాజీ, మీరు ఇలా చెప్తుండే నాకు చాలా ఆనందం వేస్తుంది. సో ఇట్లాగా ఈ నలుగురు ఏంటంటే వాళ్ళు, మీరు ఎంత చెప్పినా కూడా మాకు కొన్ని గుర్తే ఉండటం లేదు మాతాజీ. మరి మీరు ఎన్నెట్లా గుర్తు పెట్టుకుంటున్నారు అర్థం కావట్లేదు. కొన్ని గుర్తుంటాయిలే, మరి గుర్తుండకుండా ఉండలేదు, కానీ ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పాలి కదా, అందుకని ఉంటుండే, నాకు గుర్తుంటుంది. అంటే చదువుతూ ఉంటే గుర్తుంటుంది మాతాజీ, మనకి వింటూ ఉంటే మనం ఇందులోనే ఉంటే కొంచెం గుర్తుంటాయి. అంటే రోజు ఒకటే వినలేం కాబట్టి ఏం చేస్తామంటే, చదివింది ఆ రోజు క్లాస్ లో విన్నాం అనుకోండి, అందులో టేక్ హోమ్ పాయింట్స్ అంటాం కదా. ఇవాళ మనం ఏం చేస్తాం, మీరు మీ పిల్లల్ని, మనవాళ్ళని, అందరు కొంతమంది మనవరాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, మీరు అడుగుతారా ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు అని అడుగుతారా పిల్లల్ని ఇంటికి వచ్చాక? మాతాజీ అడుగుతారా? కాకపోతే మా మనవరాళ్ళు ఇక్కడ లేరు. మా పిల్లల్ని అయితే నేను అడిగాను. ఏం చెప్పేవాళ్ళు మరి వాళ్ళు స్కూల్లో జరిగినవి చెప్తా ఉంటారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పినవి కూడా మేము అలాగే రోజు గుర్తు తెచ్చుకుంటామంటే గుర్తుంటాయి అని చెప్తున్నారు మీరు మాకు. అదే, వాళ్ళు చిన్న పిల్లలప్పుడు స్కూల్ అప్పుడు ఏం చెప్తారు, పీటీ అయింది, అసెంబ్లీ అయింది, ఈ టీచర్ వచ్చింది, ఆ టీచర్ వచ్చింది, అవి చెప్పింది, అన్ని చెప్తారు. మా ఫ్రెండ్ నన్ను కొట్టింది, నా బాక్స్ లో లాగేసుకుంది, అన్ని చెప్తారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత, హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఈ అసెంబ్లీలు ఇవన్నీ చెప్పరు. అమ్మాయి వాళ్ళ స్కూల్లో టీచర్, మన లెక్చరర్ ఇలా చెప్పింది, అలా చెప్పింది అని చెప్తారు. అవునా? ఇంకా పెద్దగా అయిపోయి డిగ్రీకి వచ్చిన తర్వాత ఏం చెప్తారు, అమ్మా ఇవాళ స్కూల్లో ఏ ఇంపార్టెంట్ విషయం అయింది చెప్తారు వాళ్ళు. మా బెస్ట్ ఫ్రెండ్ ఉంది చూసావా, ఇవాళ నాకు చెప్పకుండా నా పెన్ను లాగేసుకుంది, లేకపోతే నా బాక్స్ తీసుకొని తినేసింది, లేకపోతే నా పర్సులో డబ్బులు తీసుకుంది, అది డబ్బులు తీసుకురాలేదమ్మా, అది మేము అందరం క్యాంటీన్కి వెళ్ళామా, అందరికి డబ్బులు నేనే కట్టాల్సి వచ్చిందమ్మా, వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకురాలేదు, నన్ను ఇరికిచ్చేసారు. అవునా కదా? అలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. మీరు వినండి, ఇంపార్టెంట్ పాయింట్ అని ఏవి ఉంటాయో అవి గుర్తుపెట్టుకోండి. సరేనా? మనం ఇన్ని మాట్లాడుకున్నామా? ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేము పిల్లలు చెప్తారా చేస్తారా అని, ఇవన్నీ ఓకే, వదిలిపెట్టేయండి. మనం ఇందులో ఏం చెప్పుకున్నాము, ఇంకా నుంచి ఏం చెప్తామంటే, క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏం అర్థమైంది, ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని మనం చెప్పుకుందాం. అప్పుడు అందరికి గుర్తుంటుంది, మీరే వెతుక్కుంటారు పాయింట్స్ ఏంటని. సరేనా? అలా చెప్పుకుందాం. సో ఇట్లాగా వీళ్ళ నలుగురు ఏంటంటే భగవంతుని శరణకు వెళ్తారట. వీళ్ళని ఏమంటారంటే శాస్త్రాల ప్రకారం సుకృతి కలవాళ్ళు అంటారట. తర్వాత భక్తిలో రకాలు చెప్పాను, 3 రకాలు చెప్పాను, గుర్తుందా? కేవల భక్తి ఒకటి, గుణభూత భక్తి ఒకటి, తర్వాత ప్రధాన భూత భక్తి, 3 రకాలు చెప్పాను. కేవల భక్తి అంటే ఏంటంటే భగవంతుణ్ణి మాత్రమే పూజిస్తాం అన్నమాట, ఇంకా వేరే మనకి పనేమీ లేదు వాళ్ళకి. దాన్ని కేవల భక్తిని అనన్య భక్తి అంటారని, శుద్ధ భక్తి అంటారని కూడా చెప్పాను. తర్వాత ప్రధాన భూత భక్తి అంటే ఏంటంటే మిశ్రమం ఉంటుందన్నమాట, కర్మ మిశ్రిత భక్తి, అందులో వేరేవి కలిగి ఉంటాయి. తర్వాత గుణభూత భక్తి అంటే ఏంటంటే అందులో భక్తి అనేది ఉండదు ఎక్కువ. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, కర్మము, జ్ఞాన యోగం, ఇవి అలాంటివన్నీ అవి ఉంటాయి.
భక్తి ఎంతో ఎంతో ఉంటుంది. ఏదన్నా చేసావా, దండం పెట్టుకున్నావా అంటే దండం పెట్టుకున్నాం అంతే. అంతే తప్పించి ఈ గుణాల భావం ఎక్కువ ఉంటుంది అనమాట అందులో. సో ఇలాగా మూడు రకాలు కలిసి ఉంటాయి, 3 భక్తులు. తర్వాత అయితే భగవంతుడికి ఎవరు అత్యంత ప్రియుడైన వారని ఈ చెప్పుకున్నాము? 3 భక్తులు ఎక్కడున్నాయి మాతాజీ? నేను ఎక్కడ కేవల చదవలేదు. భక్తి. ఈ ఎవరండి? భగవద్గీతలో లేదు. నాగచంద్రిక మాతాజీనా? భగవద్గీతలో లేదు మాతాజీ. ఉంది మాతాజీ. ఉందా? అంటే అందులో మనం చెప్పుకున్న 7th చాప్టర్ లోనే ఉంది. శ్లోకం నెంబర్ చెప్తా ఉండండి మీకు. నేను ఆ రోజు చెప్పినప్పుడు చెప్పాను మీకు. 17th శ్లోకంలో ఉంటుంది. సరేనా? పప్పట్లో ఇస్తారు ప్రభుపాద మీకు చదవండి. అర్థం కాకపోతే నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సరేనా? అయితే అక్కడ చెప్తూనే నాకు ఎవరు ప్రియమైన వాడు అని చెప్పారు కృష్ణుడు. భక్తి చేసేవాడు, కేవల భక్తి. భక్తియుత సేవ చేసేవాడు నాకు చాలా ఇష్టం. శుద్ధ భక్తి సేవ చేసేవాళ్ళు. ఈ జ్ఞాని కూడా ఉన్నారనుకోండి, వాళ్ళు జ్ఞానులే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు భక్తియుత సేవ చేస్తే కనుక నాకు వాళ్ళు చాలా ఇష్టము. వాళ్ళే అత్యుత్తమైన భక్తి చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత శుద్ధ భక్తుడు, అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని. అంటే ఈ శుద్ధ భక్తి అన్నా, అనన్య భక్తి అన్నా, కేవల భక్తి అన్నా అన్ని 3 ఒకటే అని చెప్పాను కదా. సో ఇట్లాగా ఈ 3 చేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు అని చెప్తున్నారు. తర్వాత దేవతలని ఆరాధించే వాళ్ళు ఏ దేవతని ఆరాధిస్తే ఆ దేవతల దానికి వెళ్ళిపోతారు. కానీ ఆ దేవతలందరినీ కూడా నియంత్రించేది నేనే అని చెప్పారు. తర్వాత ఇక్కడ వరకు ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే. సో ఇంకా భగవంతుడు నేను ఎవరెవరికి తెలియగలుగుతాను అంటే వ్యక్తం అవ్వగలుగుతాను అంటే ఏం చెప్పారంటే, నాది ఎలా ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? సూర్యుడు హిరణ్మయైన పాత్రేనా నేను చెప్పుకున్నాం. మళ్ళీ భగవంతుడి ఎఫల్జెన్స్ ఇలా పెట్టేసి ఉన్నట్టుగా హిరణ్మయైన పాత్రేనా ఎందులో శ్లోకం అని చెప్పాను? ఈశోపనిషత్తులో శ్లోకం అని చెప్పాది. సో అది ఏంటంటే ఆయన ఎఫల్జెన్స్ తోటి కప్పబడి ఉన్నారట. ఆ ఉత్తమ భక్తుడైన వాళ్ళు ఏం చేస్తారటంటే, నిన్నే చూడాలనుకుంటున్నాం మేము, నీ ఎఫల్జెన్స్ ని కాదు, దయదలిసి మా మీద కరుణతోటి దాన్ని తొలగించి మాకు నీ దర్శనం ఇవ్వు అని కోరుకుంటారనమాట. భగవంతుడు ఎట్లా అయితే మనకి దర్శనం ఇవ్వాలి అని అనుకుంటే ఆయన దర్శనం ఇస్తాడనమాట. మనం ఎంత భక్తి చేస్తామో ఆయన్ని మెప్పించుతామని. ఎలా అయితే ఆకాశంలో సూర్యుడిని, నక్షత్రాలని మబ్బులు కప్పేసి ఉంటాయో అవి ఉన్నంతసేపు మనకి కనిపించవు. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. కార్లో సీత్రూ విండోలు పెట్టుకుంటాం కదా మనం. ఆ గ్లాస్ లోంచి కార్లో ఉన్న వాళ్ళు బయట ఎవరున్నారో కనిపిస్తారు, కానీ బయట ఉన్న వాళ్ళకి కార్లో ఎవరున్నారో కనిపించరు అనమాట. సో అట్లాగా భగవంతుడిని కొంతమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. దానిలో ఎగ్జాంపుల్ కూడా చెప్పాము. శిశుపాలుడు భగవంతుడిని తెలుసుకోలేరు కాబట్టి ఏంటంటే ఆయన తాను తప్పులు చేశారు, కృష్ణ పరమాత్ముడు అతన్ని తలకై తీసేశారనమాట. ఇలాగా మనందరం ఏంటంటే మాయా మోహంతోటి, అంటే ఇచ్ఛ ద్వేషం వాటితోటి మనం కప్పబడి ఉంటాం కాబట్టి భగవంతుడిని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అయితే ఈ ద్వంద్వాల్లో ఉంటాం. సుఖము, దుఃఖము, తర్వాత చెప్పండి, జ్ఞానము, అజ్ఞానము, సుఖము, శీతోష్ణాలు, అలాగా అన్నిట్లోనూ ద్వంద్వాల్లోనూ ఉంటాం అన్నమాట. మనం అలా ఉంటాం కాబట్టి మనం ఏంటంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోలేకపోతాం. ఆ మాయ అనేది మనతోటి కప్పబడి ఉంది కాబట్టి మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి భగవంతుడు ఏం చెప్తారంటే, ఎవరైతే నా దగ్గరకు వస్తారో, నా గురించి తెలుసుకుంటారో, వాళ్ళు ఈ జన్మలోనే కాదు పూర్వ జన్మలో కూడా చేసిన పాప పుణ్యాలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళే నా మీద దృఢమైన నిశ్చయంతో భక్తియుత సేవ అనేది చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే మోక్షగామి, ఇది మనం చదువుకున్న 108 శ్లోకాల్లో లేదు, కానీ మనం చెప్పుకున్నాం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి వీటిలో పడి మనం వస్తూనే ఉంటాంట. అయితే మనం ఏంటంటే వృద్ధాప్యం వస్తుంది, తర్వాత మృత్యు వస్తుంది, తర్వాత మళ్ళీ మనం జన్మ వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ జరా మరణ మోక్షాయ అని ఉంటుంది. కానీ భక్తి యోగాల్లో ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారు చూసారా, వాళ్ళ ఈ కర్మలన్నీ నశించిపోతాయి, వాళ్ళు మళ్ళీ ఏంటంటే నా ధామానికి వస్తారు అని. ఇలాగా ఇక్కడ మనం చెప్పుకున్న దానిలో 6 నన్ను ఆశ్రయిస్తారు అని చెప్తున్నారు అనమాట. ఆశ్రయిస్తారంటే ఫస్ట్ 4 భగవంతుడి శరణం తీసుకుంటారు మనం, తర్వాత ఈ మోక్షాన్ని కోరుకునే వాళ్ళు కూడా తీసుకుంటారని,
కేవల భక్తి చేస్తున్న శుద్ధ భక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా గురించి నన్ను శరణు పొందుతారని, ఇలాగా నాకు 6 రకాలైన భక్తులు ఉన్నారు అని చెప్పి ఈ చాప్టర్ లో భగవంతుడు చెప్తారు. మళ్ళీ ఒకసారి పరిగి 6 రకాలు అన్నారు కదా. ఆర్తో అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. 4 తర్వాత 4 మోక్షగానం. మోక్షాన్ని పొందాలనుకుంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే భక్తియుత సేవ చేస్తూ నాకు మోక్షం కావాలి అని చెప్పి భగవంతుడిని ఆశ్రయిస్తారు. మోక్షం కోసం ఆశ్రయించేవాళ్ళు, సరేనా, వాళ్ళని మోక్షగామి అంటారు. తర్వాత కేవల భక్తి, శుద్ధ భక్తి చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు. ఈ 6 భగవంతుడిని ఆశ్రయిస్తారు, సరేనా. ఓకే. తర్వాత మనం ప్రయాణకాలే అని చెప్పుకున్నాం ఒకటి. సో ప్రయాణకాలే అని చెప్పి చెప్పుకుంటున్నాము. భగవంతుడిని స్మరిస్తూ ఉంటే గనక మనం భగవంతుని ధామానికి వెళ్తామని చెప్పి. అయితే అర్జునుడికి ఈ దీని గురించి నెక్స్ట్ చాప్టర్ లో ప్రయాణకాలే అప్పుడు ఏమేం చేస్తున్నారంటే ఎలాగ చెప్తావు, ఏం చేస్తారు అని, ఎలాగ వెళ్ళాలి అనే విషయాల నుంచి అర్జునుడు స్వయంగా కృష్ణుడిని అడుగుతాడట, క్వశ్చన్స్ అడుగుతాడు 8th చాప్టర్ లో 1-2 శ్లోకాల్లో. సో అది దాని గురించి మళ్ళీ ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞ, అవన్నీ ఆధ్యాత్మము, బ్రహ్మం, అవన్నీ ఏంటి అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు అర్జునుడు. నెక్స్ట్ చాప్టర్ లో 8th చాప్టర్ లో అడుగుతాడు. సో ఇప్పటి వరకు అర్థమైంది కదా మీకు? అర్థమైంది మాతాజీ. మీరు వాడిన టర్మినాలజీ లేదు మాతాజీ, మీరు ఇంకెక్కడో తీసుకొచ్చి చెప్పారు. అది దానికి ఏంటంటే దానికి వర్డ్స్ అవి లేవు, కానీ మనకి చెప్పేటప్పుడు ఏంటంటే 3 రకాల భక్తులు ఉన్నాయని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ భక్తియుత సేవ అందు ఉండి ఉన్న వాళ్ళు అలాగే అంటే వాళ్ళు ఏ ఇదిలో ఉన్నారని, ఏ అధికారి అని చెప్పడానికి ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్టాధికారి అంటారు. కానీ భక్తి అనేది ఎలాంటి భక్తి చేస్తారు అనేది కూడా ఇక్కడ చెప్తారనమాట. అయితే ఇక్కడ శుద్ధ భక్తి అన్నారు కదా, చెప్పండి. తర్వాత ఇంకో 2 వర్డ్స్ వాడారు, కేవల భక్తి, అలా ఆ టర్మినాలజీ లేదు. ఇంకో 2 చెప్పారు మాతాజీ, కేవల భక్తి, గుణహిత భక్తి, ప్రధానహిత భక్తి. అంటే శుద్ధ 3 రకాల భక్తులు. ఇంకోటి గుణహిత, ఇంకోటి ప్రధాన హిత భక్తి. సో అయితే ఏంటంటే ఈ శుద్ధ భక్తినే కేవల భక్తి, అనన్య భక్తి అంటారు, సరేనా. ఈ 3 ఒకటే. శుద్ధ భక్తి, కేవల భక్తి అంటే భగవంతునికి కేవలం చేసేది. అనన్య భక్తి అంటే వేరే ఏమీ లేకుండా భగవంతుడికే భక్తి చేయడం అన్నమాట. అలా అన్య భక్తి. ఇవన్నీ ఒకటే కిందకి వస్తాయి, శుద్ధ భక్తి కిందకి 3 వస్తాయి. కానీ 3 రకాల భక్తులు ఉన్నాయి. వీటన్నిటిలో ఈ 3 కూడా కేవల భక్తి చేసేవాడంటేనే నాకు ఇష్టం. అలాంటి వాడంటే నాకు ఇష్టము. వాళ్ళు ఎందుకంటే నాకు చాలా ప్రియమైన వాడు. గుణహిత భక్తి అంటే, గుణహిత భక్తి అంటే ఏంటంటే గుణాలు ఉన్నాయి కదా మాతాజీ, ఆ గుణాల ఆధారంగా భక్తి చేస్తారు. వాళ్ళ భక్తి ఆ విధంగా ఉంటది. ఓకే, గుణాల ఆధారంగా వాళ్ళు భక్తి చేస్తారనమాట. ఓకే. ఇంకా ప్రధాన హిత భక్తి అంటే ఆంక్షలు పెట్టుకుంటూ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే నేను వస్తాను దాన్ని మిశ్రమ భక్తి అని కూడా అంటారు. కండిషన్ భక్తి. ప్రధాన హిత భక్తి అనమాట. ఆంక్షలతోటి చేసే భక్తి, అది మిశ్రమ భక్తి అవుతుంది, సరేనా. ఏది ఈ భక్తుల్లో 3 రకాల భక్తుల్లో శుద్ధ కేవల భక్తి అదొక్కటి చేసే వాళ్ళే భగవంతుడికి ఇష్టం అన్నమాట. కానీ ఈ నేమ్స్ మీరు ఇంకెక్కడో చదివారు మాతాజీ, ఈ గుణహిత. నాకు ఏంటంటే మేము భక్తి శాస్త్ర చేసినప్పుడు మాకు ఇక్కడ చెప్పారు, నాకు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే శుద్ధ భక్తి అనేటప్పటికి శుద్ధ భక్తి అంటే ఏంటి అని వస్తుంది. అయితే మరి క్వశ్చన్స్ అడుగుతారు కదా, శుద్ధ భక్తి కాకుండా ఇప్పుడు వేరే రకంగా భక్తి చేస్తూ, అంటే నేను ఇప్పుడు ఇన్ కండిషనల్ భక్తి, సరేనా, ఆంక్షలతోటి ఉన్న భక్తి చేస్తాను అనుకోండి, అప్పుడు మరి నేను భగవంతుడికి ఇష్టం ఉండదా? అవునా. కేవలము భక్తి చేస్తున్నాము. మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు నేను కేవల భక్తి అన్నాను. కేవల భక్తి అంటే భగవంతుడికి మాత్రమే పూజ చేస్తూ ఉంటాను, వేరే నాకు వేరే ఆలోచన కానీ వేరే పని కానీ ఏముండదు.
నేను అంటే మనస వాచ కర్మణ అంతా భగవంతుడికి అన్నమాట. ఎలా అయితే బృందావనంలో వాళ్ళందరూ వాళ్ళ సర్వస్వం కృష్ణుడికి అర్పించి వాళ్ళు ఆయన కోసం భక్తి చేయడం అంటే వాళ్ళతో తమలో ఒకడిగా అనుకున్నా సరే వాళ్ళు కృష్ణుడికే సేవ చేశారు కదా, అలా సేవ చేయడం అన్నమాట. అది కేవల భక్తి అవుతుంది. అయితే ఇప్పుడు నేను అంటాను, ప్రభు నేను వెళ్తున్నాను, టెంపుల్కి వెళ్తున్నాను, నాకు మరి ఈ కోరిక ఉంది, నేను కోరుకోవాలి కదా, సరేనా, కొబ్బరికాయ కొట్టొస్తాను, నాకు ఇట్లా కావాలి అని చెప్తా, అది ఏమవుతుంది, అది ఏ భక్తి అవుతుంది, రజోగుణం. ప్రధాన ఏ భక్తి. భక్తి అవుతుంది, ప్రధాన భక్తి. ఉత్తమ భక్తి. ప్రధాన ప్రధాన భక్తి. హిత భక్తి. అంటే మిక్స్డ్ అన్నమాట. సో అట్లాగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మాకు వాళ్ళు ముందే చెప్పారు ఇలాగా 3 రకాల భక్తులు ఉన్నాయి ఇవి అని చెప్పి. అయితే నేను ముందు చదవలేదు, నేను నిన్న రాత్రే చదివాను. సో మన గౌరంగ దర్శన్ ప్రభు కూడా ఆ శ్లోకంలో అక్కడ ఇవే పెట్టారు, ఏమంటే ఈ 3 రకాల భక్తులు ఉన్నాయి అని చెప్పేసి. మీ దగ్గర ఎవరి దగ్గర బుక్ ఉంటే గనక రిఫర్ చేయండి. బుక్ దొరుకుతాయి కదా మాతాజీ మనకు టెంపుల్ భగవద్గీతకి మొత్తానికి ఇదే బుక్ అన్నమాట. ఇది ఉంటుంది. ఏం బుక్ మాతాజీ అది? గీతా సుబోధిని అని ఇందులో ఇది. Okay. సో ఈ 16th శ్లోకం దగ్గర చెప్తున్నప్పుడు సుకృతి కలవాళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ ఈ భక్తులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. మనము అర్థార్థో జిజ్ఞాసు జ్ఞాని అన్నాం కదా. ఈ అర్థార్థులు ఏంటంటే అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పారు కదా. కానీ వాళ్ళు ఉంటే గనక మళ్ళీ భక్తి చేస్తూ భక్తిలో ఉంటే గనక భగవంతుని శరణ పొందారు. అయినా సరే కొంచెం కాకపోతే కొంచెం శరణ పొందారు. ఇప్పుడు అర్థార్థి డబ్బులు కావాలనుకొని వెళ్ళిన వాళ్ళు, కానీ ధ్రువ మహారాజు ఏం చేశాడు, వచ్చిన తర్వాత భగవంతుని చూసి భక్తిలోనే ఉండిపోయినాడు. కానీ మనం ఏం చేస్తాము, మనకి ఏదైనా కావాలి, వెళ్ళాము, అడిగాము, ఉద్యోగం కావాలి, పిల్లల పెళ్లిళ్ళు కావాలి, ఏదో లాటరీ కావాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఏమన్నా అడిగాము, ఇల్లు కొనుక్కున్నాం, అయిపోయింది, భగవంతుని మర్చిపోయినాం, అవసరం లేదు. సరేనా? అలాగనమాట మనందరం చేసేది ఆ భక్తి. అలా అనుకున్నప్పుడు అలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే మాతాజీ, ఆ టెర్మినాలజీ నేను భగవద్గీతలో లేదు, అందుకని అడిగాను. అవును. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? డౌట్స్ ఉన్నాయా? లేదు మాతాజీ, కంటిన్యూ. ఓకే, అయితే మనము నెక్స్ట్ వీక్ 8th చాప్టర్ చదువుకుందాం. మీకు ఇట్లా ఓకేనా చదువుకుంటుంటే, లేకపోతే బుక్ లో ఏది ఉందో అది చెప్పమంటారా? లేదు మాతాజీ, ఇట్లాగే చెప్పండి. చెప్పండి మాతాజీ. బాగుంది మాతాజీ, షార్ట్ గా మొత్తం సమ్మరీ మొత్తం వస్తుంది మాతాజీ మీరు చెప్పే దాంట్లో. ఒక్కొక్క శ్లోకం కన్నా ఏ దాంట్లో ఏం శ్లోకాలనే దాని సమ్మరీ మొత్తం వస్తుంది మాతాజీ. దీనికి మనం ఇంపార్టెంట్ శ్లోకాలు అవి 108 శ్లోకాలు అవి చదువుకుంటూ ఈ చాప్టర్ మొత్తం ఒకసారి సమ్మరీ చేసుకున్నట్టుగా ఇట్లాగా చెప్పుకుందాం. సరేనా? 8th చాప్టర్ కూడా అలాగే చెప్పుకుందాము. తర్వాత 18 చాప్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం, ఏం చెప్పుకుందాం. ఓకేనా? అంటే ఇప్పుడు గీతా సుబోధినిలా మొత్తం ఈ 18 చాప్టర్స్ మొత్తం సారాంశం ఉంటుందా మాతాజీ దాంట్లో? ప్రతి చాప్టర్ ది ఉంటుంది ఇట్లాగా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమ్మరీ ఉంటుంది మాతాజీ. ఒక్కొక్క చాప్టర్ కి విడివిడిగా ఉంటుంది, కాకపోతే ఒక 10-15 పేజీలు ఉంటాయి. ప్రతి శ్లోక వివరణ ఉంటుందా? శ్లోకకి కొంచెం కొంచెం ఉంటుంది మాతాజీ, అంత పెద్ద వివరణ ఏమి ఉండదు కానీ ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. నాకు యాక్చువల్ గా ఏంటంటే నేను మామూలుగా టెంపుల్ కి వెళ్ళినప్పుడు చూసిన తర్వాత ఏమనుకున్నా అంటే బానే ఉందిలే ఇది అనుకొని, అయినా మనకి ఉంది కదా భక్తి శాస్త్రి చేసిన నోట్స్లు బోల్డ్ అన్ని ఉన్నాయి, ఈ బుక్ ఎందుకులే అనుకున్నా. అయితే మీ భక్తి శాస్త్రి రాస్తున్న వాళ్ళే, మన వాళ్ళే ఎవరో కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఏదో ఆ రోజు చాప్టర్ ఏదో చూస్తూ అక్కడ స్ట్రైక్ అయింది, అది ఆన్సర్ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత మాతాజీ ఆన్సర్ చాలా బాగుంది అంటే, వాళ్ళు రాస్తారు కదా ఆన్సర్స్ ఎగ్జామ్ కి, మనకి ఓపెన్ బుక్ అసెస్మెంట్ అని కూడా ఉంటుంది. క్లోజ్ బుక్ అంటే చూడకుండా రాయాలి చదువుకొని, ఓపెన్ బుక్ ఉంటుంది. ఆ ఓపెన్ బుక్ ఏంటంటే మనము ఏంటంటే ఏం అర్థం చేసుకున్నాము అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అలా అడిగినప్పుడు నేను ఇలా చెప్తూ నా ఆలోచన చెప్పినప్పుడు బాగుంది మాతాజీ, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, మాకు ఆలోచన రాలేదంటే నేను చెప్పాను, నాకు ఆలోచన కాదు, గౌరంగ దర్శన్ ప్రభుది బుక్ వాళ్ళు అందులో చదివినాను, అది కావాలి అంటే కానీ నేను ఆవిడకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట బుక్. తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారు, మరి ఎంతవరకు రాస్తారు నాకు తెలియదు కానీ నాకు అనిపించింది అది బాగుంది. ఒకసారి భగవద్గీత ఇది అయిపోయిన తర్వాత మనం అది సమ్మరీ లాగా మనం పెట్టుకుంటే బానే ఉంటుంది. నోట్స్ రాసుకోలేని వాళ్ళు కానీ అట్లాగా మొత్తం ఒకటే బుక్ లో ఉంటుంది కదా, అక్కడ పాయింట్స్ పెట్టుకున్నా అలా రాసుకున్నా కొన్ని శ్లోకాలవి ఇందాక మనం చెప్పాము, దేవి హేష గుణమై
ఆ అవి వర్డ్స్ ఆ సెంటెన్స్ అట్లా ఉండి దానికి మీనింగ్ ఇస్తారు అనమాట. సో ఇట్లాగే ఆ నేను అందులోంచి మీకు చెప్తాను. చైతన్య చరితామృత కూడా చాలా వరకు నాకు అర్థం కానప్పుడల్లా అందులో రిఫర్ చేసుకుంటూ ఉంటాను. చైతన్య శుభోదిని అని ఉంది అందులో. అలాగే భాగవత శుభోదిని ఉంది. అవి ఇంగ్లీష్ లో ఉన్నాయి. తెలుగు గీతా బోధిని మాత్రం తెలుగులో ఉంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. 300 ఏమో ఉంటుంది బుక్ అంతే. దీని రైటర్ ఎవరు మాతాజీ? గౌరంగ దర్శన్ ప్రభు. ఓకే. అంటే నేను గౌరంగ దర్శన్ ప్రభుకి పెద్ద అంబాసిడర్ అయ్యి ఇది చెప్పడం అని కాదు, కానీ నాకు బాగా అనిపించింది. అంటే మనం ఆ స్క్రిప్చర్ ని మనం ఎలాగ అర్థం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నాకు అదే అనిపించింది. అందుకని నేను అది చదువుతాను కాబట్టి చెప్తున్నాను. సరే, అది కూడా ఏంటంటే నాకు భక్తి శాస్త్రంలో మాకు ఇగో మీకు చెప్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇగో ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ భక్తి ఇవన్నీ రాస్తాను. నేను ఫ్లిప్ కెమెరా చేయాలి. ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. ఇక్కడ రాస్తాను, ఇలా రాస్తాను కాబట్టి అక్కడ చూసి నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట. లేకపోతే నా నోట్స్ రిఫర్ చేస్తా ఒక్కొక్కప్పుడు. సో నాకు ఎందుకంటే ఇవే అక్కడ కూడా ఉన్నట్టుగా అనిపించింది, అందుకని అవి చెప్తాను. ఈ నోట్స్ ఎలా పెట్టుకుంటారో అర్థం కాదు. రాసినవన్నీ రాస్తా ఉంటాం, ఒక్కొక్క చెప్పినవన్నీ అది ఎక్కడెక్కడో అయిపోతాయి మాతాజీ అన్ని అవి. అవును, నా రేటింగ్ నాకే అర్థం కాదు మాతాజీ. ఇలా ఫాస్ట్ గా రాస్తాం కాబట్టి ఒకసారి అంతే మాతాజీ, బాగా ఫాస్ట్ గా రాయాల్సి వస్తుంది. ఓకే, మనము పద్మజ మాతాజీ రికార్డింగ్ ఆఫ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసేయండి మాతాజీ, రికార్డింగ్ ఆఫ్ చేయండి.